జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగిన ఈ సంఘటన ఇండియానే కుదిపేసింది. అమాయకపు ప్రజల ప్రాణాలు తీసింది. పీఎం మోదీ గారు సంచలనమైన నిర్ణయాలు తీసుకోవడానికి పాలుపడింది. అసలు ఆ పాకిస్తానీ ఉగ్రవాదులు జమ్మూ అండ్ కాశ్మీర్నే ఎందుకు ఎంచుకున్నారు? ఇంకా ఇండస్ వ్యాలీ ట్రీటీ అగ్రిమెంట్ అంటే ఏంటి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా ప్రతిదీ చూడండి. ఈ వీడియో ఇంత లేట్గా రావడానికి కారణం ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి. ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసి పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేయడానికి ఇంత టైం పట్టింది. అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇక ఆలస్యం చేయకుండా ఇవాల్టి వీడియోలోకి వెళ్ళిపోదాం. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న బైసరన్ వ్యాలీ ఆఫ్ పెహల్గామ్, ఆ ప్రదేశాన్ని మినీ స్విట్జర్లాండ్ అని కూడా అంటారు. అది ఒక ఫేమస్ టూరిస్ట్ స్పాట్. అక్కడే టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. ఆ అటాక్ రిలీజియన్ బేసిస్ మీద జరిగింది. టెర్రరిస్టులు మొత్తానికి 40 మంది మీద గోలీ ప్రయోగం చేశారు. దాంట్లో 2 ఫారినర్స్ ఉన్నారు, వారు చనిపోయారు. ఇంకో 26 ఇండియన్ టూరిస్టులు కూడా చనిపోయారు. చనిపోయిన ఆ 26 మంది కూడా మేల్స్. ఇంకో 17 మంది ఇంజర్డ్ ఉన్నారు. ఈ పెహల్గామ్ అనేది ఒక టూరిస్ట్ ప్రదేశం. ఈ టూరిస్ట్ ప్రదేశానికి మనం నడుచుకుంటూ లేకపోతే గుర్రాల మీద మాత్రమే వెళ్ళగలుగుతాం. ఇక్కడికి వెహికల్స్ ప్రవేశం ఉండదు. పెహల్గామ్లోని లోకల్స్ గాయపడిన టూరిస్టులను దగ్గరలోని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అలా 12 మందిని అడ్మిట్ చేశారు. ఇక ఆ 12 మంది కూడా డేంజర్ నుండి బయటకు పడ్డారు అని ఆ డాక్టర్స్ చెప్పారు. ఈ అటాక్ నేను ముందుగా చెప్పినట్టుగానే రిలీజియన్ బేసిస్ మీద జరిగింది. హిందూ, ముస్లిం లాంటి తేడాలతో. అటాక్లో గాయపడి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరూ మోస్ట్లీ హిందూసే. కానీ ఒక్కరు ముస్లిం ఉన్నారు. సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా, ఒక లోకల్ గామ్లోనే ఉండేవారు. అక్కడే తన గుర్రాన్ని నడుపుకుంటూ జీవనాన్ని సాగిస్తూ ఉండేవారు. ఇక చనిపోయిన ఆ 26 మందిలో ఒక ముస్లిం, ఇంకో క్రిస్టియన్ ఉన్నారు. మిగతా 24 మంది అందరూ కూడా హిందూసే. ఇక పెహల్గామ్లోనే అటాక్ జరగడానికి కారణాలు ఏంటి అని మనం ఆలోచిస్తే ముందుగా వచ్చేది పెహల్గామ్కి టూరిస్టుల రాక పెరగడమే. ఇప్పుడు కాశ్మీర్లో పర్యటన పెరిగింది. పర్యాటకులు ఎక్కువగా తరలి వస్తున్నారు. కొన్ని రోజుల్లోనే అంటే జూలై 3 ఈ అమర్నాథ్ యాత్ర కూడా మొదలవుతుంది. ఎందరో ప్రజలు ఆ విశ్వేశ్వరుని దర్శనం చేసుకోవడానికి అక్కడికి వస్తారు. అమర్నాథ్ చేరుకోవడానికి 2 దారులు ఉన్నాయి. దాంట్లో ఒక దారి పెహల్గామ్ దారి. ఇక్కడ పెహల్గామ్ నుండి 36 నుండి 48 కిలోమీటర్లు ప్రయాణించి వెళ్తే మనము అమర్నాథ్కి చేరుకోవచ్చు. ఇలా టూరిస్టుల పర్యటన పెరగడం, ఎక్కువ మంది ప్రజలు ఒకే చోట కనిపించడంతో దాన్ని అదునుగా తీసుకొని టెర్రరిస్టులు అటాక్ చేశారు. ఈ అటాక్ లష్కర్ తాయిబా, టీఆర్ఎఫ్ వాళ్ళు మేమే చేశాము అని ఒప్పుకున్నారు కూడా. ఇప్పుడు మోదీ గారు అక్కడికి వెళ్ళే ఇండస్ వాటర్ ఆపేయడంతో ఇదంతా మేము చేయలేదు అని రీస్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఇదంతా ఇండియా వాళ్ళు చేస్తున్న కుట్ర, ఆపై నిందలు మోపుతున్నారు అని స్టేట్మెంట్స్ ఇచ్చారు. అసలు ఈ అటాక్లో చనిపోయిన వారు ఎవరు, వారి వివరాలు ఏంటో కూడా చూద్దాం. ఈ టెర్రరిస్ట్ అటాక్ 22 ఏప్రిల్ మధ్యాహ్నం 2:30కి జరిగింది. ఈ అటాక్లో టెర్రరిస్టులు ఇండియన్ ఆర్మీ వేషాలలో ప్రజలను చేరుకున్నారు. వారిపై బుల్లెట్ల కాల్పులు చేశారు. ఇక ఆ అటాక్లో చనిపోయిన వారు ఒకరు నీరజ్, 32 సంవత్సరాలు. జైపూర్ వాసి, యూఏఈలో పనిచేసేవారు. ఆయన హాలిడేస్ కోసమని ఇండియాకి వచ్చారు. తన వైఫ్తో కలిసి ఫస్ట్ షిమ్లాలో ఒక వెడ్డింగ్ అటెండ్ అవ్వి తర్వాత కాశ్మీర్ని తిరగడానికి ఇక్కడికి వచ్చారు. ఈ అటాక్లో తన ప్రాణాన్ని కోల్పోయారు. ఇలా ప్రాణాలు కోల్పోయిన ఇంకో విక్టిమ్ పేరు దీప్ న్యూపని. తను నేపాల్ నుండి వచ్చారు. అలాగే కర్ణాటకకు చెందిన పల్లవి అండ్ మంజునాథ్, వారిద్దరు భార్యాభర్తలు తమ పిల్లాడితో ట్యూషన్ కోసమని కాశ్మీర్కి వచ్చారు. వారు కూడా ఇంతటి కష్టంలో భాగమైపోయారు. అలాగే మన తెలుగు ఆయన చంద్రమౌళి, ఆయన ఒక రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో 15-20 డేస్ ముందు నుండే కాశ్మీర్కి వెళ్ళాలి అనే ప్లానింగ్ చేసుకొని ఇక్కడికి వచ్చారు. ఈ టెర్రరిస్ట్ అటాక్లో తన ప్రాణాన్ని కోల్పోయారు మిస్టర్ చంద్రమౌళి. ఆర్మీ పోలీసుల వేషాలలో వాళ్ళ దగ్గరకు వచ్చి తమ రిలీజియన్ని కనుక్కొని తూటాల గుళ్ళతో హిందూస్ అని చెప్పగానే వారిని కాల్చేశారట. తమ భార్యలు కాళ్ళు పట్టుకొని మరీ ఇంత రోధించినా కూడా పట్టించుకోకుండా భార్య కళ్ళ ముందే భర్తలను చంపేశారు ఆ దుర్మార్గులు. అలా ఒకవేళ మేము హిందూస్ కాదు ముస్లింసే అని నమ్మించడానికి ప్రయత్నించినా కూడా వారిని పసికట్టి మరీ తుంటాలు పేల్చేశారు. ఇలా భర్తల చావులు చూడలేక మమ్మల్ని కూడా చంపేయండి అని రోధించిన భార్యలను చూసి
ఇదంతా మాతో కాదు మీ మోడీతో వెళ్ళి చెప్పండి అని అన్నారట. ఇక ఇలాగే హర్యానాకు చెందిన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ 26 సంవత్సరాలు. ఆయన ఈ ఏప్రిల్ మాసంలోనే పెళ్లి చేసుకొని తన భార్యను తీసుకొని కాశ్మీర్కని తిరగడానికి వచ్చారు. తన భార్య చేతి పారాని ఆరకముందే తన భర్తను కోల్పోయింది ఆ భార్య. వినయ్ నర్వాల్ని కూడా తూటాలతో చంపేశారు ఆ మృగాలు. ఇలా ఉత్తరప్రదేశ్, ఒడిశా, కర్ణాటక ప్రాంతాలకు చెందిన ఆసులను వారి రిలీజియన్ కనుక్కొని మరీ తూటాలతో పేల్చేశారు. అలాగే అరుణాచల్ నుండి వచ్చిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కార్పొరల్ ఆగే హేలియాంగ్, ఇంకా ఒక ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ మనీష్ రంజన్ వారికి చెందిన అతను కాశ్మీర్కి తన ఫ్యామిలీతో వెకేషన్ని స్పెండ్ చేయడానికి వచ్చారు. ఇదంతా జరిగిన 20 నిమిషాల తర్వాత ఇండియన్ ఆర్మీ అక్కడికి చేరుకుంది. ఇక మిగిలిన వాళ్ళందరికీ సహాయం చేయడానికి ప్రయత్నించింది. ఇండియన్ ఆర్మీ ప్రయత్నిస్తుండగా కూడా అక్కడి ప్రజలందరూ భయాందోళన ఉన్నారు. ఇండియన్ ఆర్మీని కూడా టెర్రరిస్టులనే అనుకుంటున్నారు. వారిని చంపకండి అని ప్రాధేయపడుతున్నారు. ఈ మొత్తం అటాక్ 4 నుంచి 6 టెర్రరిస్టులు కలిపి చేశారు అని చెప్తున్నారు అక్కడి ఐ విట్నెస్లు. జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ ఆ ముగ్గురి పాకిస్తానీల స్కెచెస్ని రిలీజ్ చేసింది. అలాంటి ఒక టెర్రరిస్ట్ అటాక్కి 2013 ఫిబ్రవరి 21 హైదరాబాద్లో జరిగింది. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ బస్టాండ్లో ఈ సంఘటన జరిగింది. జంట పేలుడు జరిగాయి. ఆ పేలుళ్లతో అక్కడ తీవ్ర కలకలం ఆ పేలుళ్లలో తీవ్రవాదులు బాంబులను సైకిళ్లకు అమర్చి హిమాయత్ నగర్ బస్టాండ్లో దగ్గర ప్రదేశాలలోనే చేర్చి పెట్టారు. అలా సైకిళ్లలో ఉండడం వల్ల ఎవరికీ అనుమానం కూడా రాలేదు. ఇక కొద్ది క్షణాలలోనే 2 బాంబులు ఒకేసారిగా పేలాయి. ఆ బ్లాస్ట్లో 18 మంది చనిపోయారు. ఇంకా 131 మెంబర్స్ దెబ్బలతో బయటకు పడ్డారు. మన పోలీసులు ఆ తీవ్రవాదులను పట్టుకున్నారు. 3 సంవత్సరాల తర్వాత ఆ నిందితులకు శిక్ష పడింది. కానీ ఆ శిక్ష ఇంకా అమలు కాలేదు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA ఈ కేసుని టేకప్ చేసింది. ఇంకా ఆ బాంబ్ బ్లాస్ట్ 2 సైకిళ్ల వల్ల జరిగింది అని తేల్చి చెప్పింది. ఇక ఈ బాంబ్ బ్లాస్ట్కు కారణం ఇండియన్ ముజాహిద్ అని కూడా తేల్చి చెప్పింది. ఇక కాశ్మీర్లో ఇంతటి సంఘటన జరుగుతున్నప్పుడు మోదీ గారు ఎక్కడున్నారు? మోదీ గారు సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లారు. ఇక్కడ ఈ అటాక్ గురించి వినగానే వెంటనే ఫోన్ కాల్లో హోంమంత్రికి అంటే అమిత్ షా గారికి శ్రీనగర్కి చేరుకోమని ఆదేశం ఇచ్చారు. ఇక ఆ ఆదేశంతో హోంమంత్రి గారు ట్యూస్డే నైట్కి శ్రీనగర్కి చేరుకున్నారు. ఇక అక్కడి ఆర్మీ జనరల్ అందరితో మాట్లాడి జరిగిన సంఘటనను పూర్తిగా తెలుసుకుని కావాల్సిన చర్యలు తీసుకోమని ఆదేశమిచ్చారు. ఇక ఇక్కడ మోదీ గారు కూడా తన పర్యటనను మధ్యలోనే ఆపుకొని తిరిగి ఇండియా చేరుకున్నారు. ఇక ఇండియా చేరుకోగానే మోదీ గారు తీసుకున్న సంచలనమైన నిర్ణయం ఇండస్ వాటర్ ట్రీటీ అగ్రిమెంట్ని రద్దు చేసుకోవడం. అసలు ఈ అగ్రిమెంట్ ఏంటి, ఎలా పనిచేస్తుంది అన్న విషయాన్ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. PM మోదీ గారు తీసుకున్న కొన్ని ముఖ్యమైన నిర్ణయాలలో మొదటిది ఇదే. మనకు 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశం 3 ముక్కలయ్యింది. ఇక ఇందులో మతం ఆధారంగా దేశాలను మనము అమర్చుకున్నాము. అందులోనే మనకు ఇండియా, వెస్ట్ పాకిస్తాన్ అండ్ ఈస్ట్ పాకిస్తాన్ వచ్చాయి. వెస్ట్ అండ్ ఈస్ట్ పాకిస్తాన్ ఈ రెండిటి పాలన కూడా పాకిస్తాన్ నుండే జరిగేది. ఇక ఈ సమయంలోనే నదీ జలాల గురించి కూడా గొడవలు అయ్యాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత మన నదీ జలాలపై మనము ఏ అగ్రిమెంట్ రాసుకోలేదు, ఏ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోలేదు. ఇక ఇలా ఉండడంతో పాకిస్తాన్కు మనకు గొడవలు మొదలయ్యాయి. ఇదంతా ఇలా నడుస్తుండగానే పాకిస్తాన్ వాసులు కాశ్మీర్ మొత్తం మాకే సొంతం అని గొడవలకు దిగారు, వార్ ప్రకటించారు. అసలుగా వాస్తవాలు మాట్లాడుకుంటే కాశ్మీర్ 30% పాకిస్తాన్లో ఉంటుంది, మిగతా 70% ఇండియాలో ఉంటుంది. మొత్తం కాశ్మీర్ని వాళ్ళే స్వాధీనం చేసుకోవాలి అని వారికి దిగారు ఆ రోజు. ఇక ఇదంతా ఇలా జరుగుతుంటే ఇండియా నుండి పాకిస్తాన్కి వెళ్తున్న నీరును ఆపేసింది ఇండియా. అప్పటిలో ఈ నీటి కోసం చాలా గొడవలే జరిగాయి. ఇండియాలో 6 నదులు ఉన్నాయి. ఈ 6 నదులు కూడా ఇండియా నుంచి ప్రవహిస్తూ పాకిస్తాన్కి చేరుకుంటాయి. ఆ తర్వాత అరేబియన్ సీలో కలిసిపోతాయి. ఇక ఇండియా ఇలా పాకిస్తాన్కి నీరు ఆపడంతో అప్పట్లో పెద్ద గొడవలే జరిగాయి.
పాకిస్తాన్లో నీటి కొరత వచ్చింది. ఇక ఈ నీటి కొరత గురించి స్పందించాలి, మాకు సహాయం చేయాలి అని పాకిస్తాన్ యునైటెడ్ నేషన్కి ప్రాధేయపడింది. అలా యునైటెడ్ నేషన్ సజెషన్తో మన రెండు దేశాల మధ్య వరల్డ్ బ్యాంక్ ఒక మీడియేటర్గా మారింది. వరల్డ్ బ్యాంక్ మీడియేటర్గా మారి మన ఇద్దరి దేశాల మధ్య ఇండస్ వాటర్ ట్రీటీ అగ్రిమెంట్ని తెచ్చింది. అప్పట్లో ఈ అగ్రిమెంట్ని జవహర్లాల్ నెహ్రూ గారు ఇంకా పాకిస్తాన్ ప్రెసిడెంట్ అయూబ్ ఖాన్ వీళ్ళిద్దరూ కలిసి సైన్ చేశారు. ఈ ఒప్పందం ప్రకారం ఇండియా నుండి వెళ్తున్న 6 నదులలో 3 నదులు ఇండియాకి చెందినవి, మిగతా 3 పాకిస్తాన్కి అని తెలిపి ఉంది. ఈస్టర్న్ నదులు అంటే తూర్పుగా ఉన్న నదులు రవి, బయస్, సట్లెజ్ ఈ 3 ఇండియాకి చెందినవి. ఈ 3 జలాశయాల నుండి వచ్చిన నీటిని ఇండియన్స్ పంటలు పండించుకోవడానికి, ఎలక్ట్రిసిటీ తయారు చేసుకోవడానికి, ఇంకా మనకు కావలసిన అన్నిటికీ ఉపయోగించుకోవచ్చు. అలాగే వెస్ట్రన్ నదులు అంటే పశ్చిమ దిక్కు ఉన్న నదులు ఇండస్, జేలం, చెనాబ్ ఇవి మూడిటిని పాకిస్తాన్కి చెందినట్టుగా అగ్రిమెంట్లో ఉంది. ఈ 3 జలాశయాలలో నుండి వచ్చిన నీటిని పాకిస్తాన్ వాడుకుంటారు. ఈ నీటిని వ్యవసాయం, విద్యుత్ ఉత్పత్తి ఇలాంటి ప్రయోజనాలకు వాడుకుంటారు పాకిస్తాన్ ప్రజలు. వీటన్నిటిలో అతిపెద్ద రివర్ ఇండస్ రివర్. ఇండస్ జల 20% ఇండియా వాళ్ళు వాడుకుంటారు, ఇక మిగిలిన 80% పాకిస్తాన్ ప్రజలు వాడుకుంటారు. ఇక ఈ ఇండస్ జలాశయం నుండి వచ్చిన జలాన్ని 80% వ్యవసాయం కోసమే వాడుతుంటారు. గోధుమలు, చెరుకు, పత్తి ఇలాంటి ఎన్నో రకాలైన వ్యవసాయ పనులకు ఈ నీరు పనికొస్తుంది. ఇక ఇప్పుడు సీఎం మోదీ గారు తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇండస్ జలాలను పాకిస్తాన్కి చేరకుండా ఆపేశారు. ఇక అలా ఆపేయడం వల్ల పాకిస్తాన్లో ఎందరో ప్రజలు వ్యవసాయానికి నీరు లేక, తాగడానికి నీరు లేక ఇక వారి జీవనానికే నీరు కొరత వచ్చింది. ఇలా జలాలు ఆపేయడం వల్ల పాకిస్తాన్లో వ్యవసాయం జరగడానికి ఎన్నో ఇబ్బందులు వస్తాయి. అలా వ్యవసాయం జరగకపోతే తినడానికి తిండి ఉండదు, తిండి కొరత వస్తుంది. ఇక మన జీవనానికి అన్నిటికైనా ముఖ్యమైనది నీరు, తాగడానికి నీరు కూడా లేకుండా పోతుంది. ఇక ఇలా సడన్గా ఇండస్ వ్యాలీ ట్రీటీ అగ్రిమెంట్ని రద్దు చేయడంతో ఇప్పటికే పాకిస్తాన్కి నీరు వెళ్ళడం ఆగిపోయింది. అక్కడి ప్రజలు, చీఫ్ జనరల్లు అందరూ అల్లాడిపోతున్నారు నీటి కొరతతో. ఇక మన పిఎం మోదీ గారు పరిచిన ఇండస్ వాటర్ ట్రీటీ అగ్రిమెంట్ రద్దుని మీరు ఎలా అనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో రాయండి. ఇక అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ కూడా ఉంది. ఈ వీడియోని ఇంకొక 5 మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ప్లీజ్ షేర్ చేయండి. ఇలా దేశంలో జరుగుతున్న అన్ని విషయాలను తెలుసుకోవడం మనకు ఎంతో అవసరం. సో ప్లీజ్ షేర్ చేయండి. ఇక మన పిఎం గారు తీసుకున్న మరో సంచలనమైన నిర్ణయం పాకిస్తాన్ వాసులను తిరిగి వెళ్ళిపోమ్మని చెప్పడం. ఈ సంఘటన జరిగిన తర్వాత 48 గంటలలోపే ఇండియాలో ఉన్న పాకిస్తాన్ వాసులు తిరిగి వెళ్ళిపోమ్మని మోదీ గారు తెలిపారు. ఇక అలాగే పాకిస్తాన్ వాసులు 200 పైగా ఇండియాలో ఉన్నట్టుగా సమాచారం. వారందరూ టూరిస్ట్, బిజినెస్ ఇంకా మెడికల్ వీసాలతో ఇక్కడికి చేరుకున్నారు. మెడికల్ వీసాలకు తప్ప మిగతా వారందరికీ 48 గంటలలో ఇండియా నుంచి వెళ్ళిపోమ్మని ఆదేశాలు ఇచ్చారు మోదీ గారు. ఇక అలాగే మెడికల్ వీసాలు ఉన్న వాళ్ళు మాత్రం ఏప్రిల్ 30 లోపు తిరిగి వెళ్ళిపోమ్మని చెప్పారు. ఇక ఇలాంటి ఒక ఆదేశమే పాకిస్తాన్లో కూడా ఇచ్చారు. పాకిస్తాన్లో ఉన్న ఇండియా వాళ్ళందరినీ, టూరిస్టులందరినీ పాకిస్తాన్ వదిలి వెళ్ళిపోమ్మని చెప్పారు. ఏప్రిల్ 30 లోపు ఎవరూ ఇక్కడ ఉండకూడదు అని ఆదేశాలు పంపారట. ఇక ఇలాంటి నిర్ణయాలతో మోదీ గారు చెప్పకుండానే చెప్తున్నారు మేమందరం వార్కి సిద్ధం అని. ఇక మన మోదీ గారు ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేయడంతో పాకిస్తాన్ వాసులు 24 ఏప్రిల్ నాడు పాకిస్తాన్ ఇండియాతో చేసుకున్న షిమ్లా అగ్రిమెంట్ను రద్దు చేసింది. 1972లో వార్ తర్వాత ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్ పిఎం జుల్ఫికర్ అలీ భుట్టోతో చేసుకున్న అగ్రిమెంట్ ఈ షిమ్లా అగ్రిమెంట్. ఇరు దేశాల మధ్య శాంతి ఉండాలని ఈ అగ్రిమెంట్ని రాశారు. ఇన్ని సంచలనమైన నిర్ణయాల తర్వాత ఒక మినీ వార్ మొదలవడంలో ఆశ్చర్యం లేదు. ఇక ఇండియా పాక్ మధ్యలో వార్ జరిగితే గెలుపు ఎవ్వరిది అనే విషయాన్ని తెలుసుకుందాం. 2025 గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ప్రకారం నావల్ పవర్లో ఇండియా 4th ర్యాంక్లో ఉంది, అది వరల్డ్ వైడ్లో. పాకిస్తాన్కి వస్తే
12th పొజిషన్‌లో ఉంది. ఇక ఇండియాకి మోస్ట్ పవర్‌ఫుల్ ఎయిర్ ఫోర్స్ కూడా ఉంది. గ్లోబల్‌గా ద మోస్ట్ పవర్‌ఫుల్ ఫోర్స్ చూసుకుంటే ఇండియాని 4th పొజిషన్‌లో ఉంది. ఇండియాలో 14 లక్షలకు పైగా ఆర్మీ సోల్జర్స్ యాక్టివ్‌గా ఉన్నారు. అదే మనం పాకిస్తాన్‌కి వస్తే 6,50,000 మంది మాత్రమే దొరుకుతారు. ఇక ఆర్మ్డ్ వెహికల్స్ దగ్గరికి వస్తే ఇండియాలో 1,40,000 పైగా ఆర్మ్డ్ వెహికల్స్ ఉన్నాయి. అదే పాకిస్తాన్‌లో 17,516 మాత్రమే ఉంది. ఇక ఇలాంటి కంపారిజన్స్‌లో అన్నిట్లో పైచేయిలో నిలిచేది ఇండియానే. ఇక మీరు ఈ కంపారిజన్ టేబుల్‌ని కూడా చూసుకోవచ్చు. ఇక న్యూక్లియర్ మిసైల్స్, నేవీ అన్ని కంపారిజన్స్‌లో కూడా ఇండియాకి పైచేయిగా ఉంది. ఇక ఈ టెర్రరిస్ట్ అటాక్ వల్ల ప్రాణాలు కోల్పోయిన ఎన్నో ఫ్యామిలీస్‌కి ప్రగాఢ సానుభూతి తెలుపుదాం. అందరం మన ఇండియా కోసం, ప్రాణాలను కోల్పోయిన మన ఇండియన్స్ కోసం పాకిస్తాన్ వాసులకు బుద్ధి చెప్పి తీరాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.